మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓ ఘట్టం ముగిసింది. నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ స్వీకరణ గడువు క్లోజ్ అయింది. ఇప్పటి వరకు 2 నామినేషన్లు వచ్చాయని రిటర్నింగ్ అధికారులు చెప్పారు. వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ, స్వతంత్ర అభ్యర్థిగా షఫీవుల్లా పోటీలో ఉన్నారు. ఈరోజు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. స్వతంత్ర అభ్యర్థి తన నామినేషన్ విత్డ్రా చేసుకున్నా, ఆయన నామినేషన్ రిజెక్ట్ అయినా బొత్స గెలుపు ఏకగ్రీవం అవుతుంది. లేదంటే ఈ నెల 30న పోలింగ్ జరుగుతుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ ఎన్నికకు కూటమి దూరంగా ఉంది. స్థానిక సంస్థల ప్రతినిధుల వైసీపీకే ఎక్కువ మంది ఉన్నారు. అందుకే కూటమి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. గట్టిగా శ్రమిస్తే గెలవడం కష్టమేమీ కాదు, కానీ హుందా రాజకీయాలు చేయాలనే పోటీ చేయడం లేదని చంద్రబాబు చెప్పారు. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓ ఘట్టం ముగిసింది. నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ స్వీకరణ గడువు క్లోజ్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ నాయుడు అందిస్తారు. చూడొచ్చు, విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయితే పూర్తిగా గతం నిన్నడతాం చెప్పచ్చు. నామినేషన్ ప్రక్రియ నిన్నడతాం ముగిడంతో పూర్తిగా ఒక ఉత్కంఠగా అయితే పూర్తిగా తెలపడం చెప్పచ్చు. ముఖ్యంగా తీసుకుంటే కూటమి పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం ఉంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ వైసీపీ టీడీపీ మధ్య కోరు పడిన పూర్తి అయితే ఇద్దరు నామినేషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీకి తప్పుకుంది. ఎందుకంటే అధిక మెజారిటీ వైసీపీ ఉన్నంత పూర్తిగా ఇద్దరి మధ్య 300 ఓట్లు తేడా రావడంతో పూర్తిగా ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని పూర్తిగా టీడీపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణతో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి, విశాఖకు చెందిన ఒక స్వతంత్ర అభ్యర్థి ఈ ఓటు నామినేషన్ వేయడం జరిగింది. ఆయన పెన్మెల్సి చెందిన షఫీవుల్లా అయితే ఈ నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కూడా ఈ రోజు పూర్తిగా ఇచ్చే అవకాశం కూడా ఉందని పూర్తిగా మనకి వస్తున్న సమాచారం. అయితే ఒక ఉత్కంఠంగా నెలకొంది. ఎన్నికలు ఎవరు గెలుస్తారా అన్నది పూర్తిగా ఉత్కంఠ అయితే నెలకొంది చెప్పచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా చూడొచ్చు, ఇది ఈ ఏకగ్రీవిగా బొత్స ఎన్నికయ్యే అవకాశం ఉందని మనకి తెలుస్తున్న సమాచారం. ఏమన్నారు? థ్యాంక్ యూ నాయుడు.